ఫ్రైస్లో కొన్ని ఆ ఫ్రైయింగ్ మెకానిజం వల్ల ఆయిల్తో బాగా హీట్ అయ్యి కొన్ని టాక్సిన్స్ డెవలప్ అయ్యి క్యాన్సరస్గా కూడా అయ్యే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఫ్రై ఫిష్ ఇట్ ఈస్ నోన్ ఫర్ క్యాన్సర్ కాజ్. అవునా? ఫ్రై ఫిష్ ఎందుకు సార్, ఏముంది? ఫ్రై అయినప్పుడు బ్లాక్ స్మాష్ వస్తుంది కదా, అక్కడ కార్సినోజెనిక్ బట్ అది అన్ని తందూరులకు ఉంటాయి కదా. నేను ఫిష్ అసలు ఈవెన్ ఇఫ్ ఫిష్ ఉడకబెట్టుకుని తినాలి, అందుకనే ఫిష్ ఉడకబెట్టుకుని తినాలి. ఏదైనా ఉడకబెట్టుకుని చేపల పులుసు తినాలంటున్నారు. చేపల పులుసు ఎస్పెషల్లీ చేపల పులుసు చాలా హెల్తీ అనమాట. చేపని ఫ్రై చేసుకొని తినకూడదు, ఆ బ్లాక్ స్మోక్ వచ్చేటట్టుగా చేయకూడదు. ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది. ఈ సింపుల్ మెకానిజమ్స్ నేనేం చెప్పాను, సాల్ట్ తగ్గించండి, బ్రిస్క్ వాకింగ్, ఆయిల్ ఫ్రైస్ తగ్గించండి, బ్రిస్క్ వాకింగ్ చేయండి, అన్ని తినండి, రోజు అన్నీ తినండి హ్యాపీగా. ప్రతి సీజన్లో వచ్చి ఈవెన్ సమ్మర్లో మ్యాంగోస్ రోజు తినండి. బట్ ఈ సింపుల్ హెల్తీ హ్యాబిట్స్ వలన లైఫ్ స్పాన్ కూడా చాలా పెరుగుతుంది.